ఏపీలో ఆక్వా రైతుల బంద్ కొనసాగుతోంది. ఆక్వా సిండికేట్ ఫీడ్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ రైతులు బంద్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసేశారు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. వనామీ ఫీడ్ ధరను కేజీకి 12 రూపాయల నుంచి 8కి తగ్గిస్తామని చెప్పి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించాయి కంపెనీలు. టన్ను మేతకు అదనంగా 10,000 నుండి 12,000 పెంచడంపై గత నెల రోజులుగా ఆక్వా రైతులు పలు రూపాల్లో వారి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో బంద్కు పిలుపునిచ్చారు ఆక్వా రైతులు. తమను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. ఈ రోజున మేము చూసుకోవాలంటే, ఈ సాగు మనం చెయ్యాలంటే కనుక ఇంకా ఆత్మహత్య చేసుకుందాం. ఎందుకంటే ఇది చేద్దామంటే ఈ రోజుకి మనకు చూసుకున్నట్టయితే రైలు రేటు చూస్తే బాగా తక్కువ. సామాన్యంగా మేము చిన్న రైతులు 4 క్వింటాలు 5 క్వింటాలు అమ్మాలంటే టన్నేజీకి ఇచ్చే రేటు మాకు ఇవ్వరు. బాగా రైలు వచ్చినాయి, రైలు బాగున్నాయి అనుకున్నప్పటికేమో రైలు కొన్న వాళ్ళంతా సిండికేట్ అయిపోతారు. రైతుని ఆదుకునే ప్రభుత్వం ఏది? గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే రైతుని ఎంతో ఆదుకున్నారు. ఆ రోజున కరెంట్ కానీ, అలాగే మేతలు కానీ, ఈ రైలు రేటు కానీ, రైలుకి రేటు ఏనాడు కూడా 250 రూపాయలు 100 కౌంట్కి తగ్గకోకుండా ఉన్న మూలనే మేము ఇప్పుడు వరకు కొంత నిలబడడం జరిగింది. కానీ ఈ రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతుని ఆదుకోకుండా మమ్మల్ని ఏం చెయ్యాలి, మేము ఆత్మహత్య చేసుకోవాలా, లేదా మేము క్రాప్ హాలిడే ప్రకటించాలా? కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి నిమ్మక నీరెట్టినట్టుగా కాకోకుండా దీని మీద స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఫీడ్ చాలా దారుణంగా పెరిగింది. ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు తగ్గిస్తారని చెప్పారు, కానీ కంపెనీలు మాత్రం 2 రూపాయలు తగ్గించాయి. దీన్ని నిరసిస్తూ స్టేట్ ఆక్వా రైతు సంఘం తరఫున వ్యక్తం చేస్తున్నాం. అన్ని ఫీడ్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఆచరణ నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలంలో ఈరోజు షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. విపరీతంగా మించిన ఫీడ్ ధరలు తగ్గించాలని ఆక్వా రైతులు స్వచ్ఛందంగా ఈరోజు ఫీడ్ షాపులు బంద్ చేయడం, అదేవిధంగా హార్వెస్ట్ బంద్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా పెరిగిపోయింది. ఆక్వా రంగానికి కొన్ని వేల కోట్ల రూపాయల టర్నింగ్ జరుగుతుంది. కొన్ని లక్షల మంది దీని మీద ఇండైరెక్ట్గా పరోక్షంగా జీవనోపాధి చేస్తున్నారు. కానీ ఆక్వా రంగానికి వెన్నుముక రైతు మటుకి ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఎటువంటి ప్రోత్సాహాలు లేక, అటు ఉండలేక అమ్మలేని పరిస్థితిలో దీనస్థితిలో ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.